నమస్తే సార్. మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్కి ఏం రెస్పాన్స్ తెలుసు. ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? థియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవాయి. నీలాంటి ప్రతి విధవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం. సార్ ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లితే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాసు, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక మందుకే కాదు సోడా కూడా డబ్బులు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్ నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన నాకు ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్ ఇది? వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేట తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు కదా సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్. యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు. సెల్ ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. యా. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. ఈ సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారికి చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, ఎస్ సార్. నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంటుగా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా, నువ్వు మందు ఎక్కడ పెట్టానో కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో, మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూసెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చావులే. మే ఐ హెల్ప్ యూ? చిచి, మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే అదోనవుతానని 6కి తాగేశాను. ఎందుకు ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను, కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే అంటున్నావు, కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు?
ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్ ఆ. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ ఆ తుసుకప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావట. ఇదిగో తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రాం గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను తప్ప. తప్పున్నారా? ఆ. ఇదిగో ఇక నేను భరించడం నా వల్ల కాదు. ఆ. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. ఆ. నువ్వు కూడా వెంటనే ఆ స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? ఏడు. హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని తెహల్కా సుబ్బారావు. చెప్పన్నయ్యా. అమ్మా నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. అన్నయ్య. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, అన్నయ్య. వెండి పట్టీలు అయితే అరిగిపోతాయని ఇనప పట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. అన్నయ్య. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. అవేం మాట్లాడయ్యా? ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. నువ్వు మాట్లాడు బావ. అనయ్య హలో. హలో ఏమండి, మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టేయి. ఒరే నాయనా నువ్వు పో. ఓకే బావ. వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఇంత సడన్ గా సీరియల్స్ కట్ చేస్తే ఎలాగండి? మీ ఛానల్ వద్దు, మీరు వద్దు. పదండి పోదాం. అది కాదు సార్. అవసరం లేదండి, మాకేం అవసరం లేదు. సార్ ఎవరు బావ వీళ్ళు సీరియస్గా సీరియల్గా వెళ్తున్నారు? వాళ్ళ సీరియల్స్ ఏమన్నా వేసుకోమని అడుగుతున్నారా? ఒప్పుకోక మన ఛానల్ వీళ్ళు వాళ్ళకి తెలీదు. నోర్మయ్, ఆ? మంచి రన్నింగ్ లో ఉన్న సిరీస్ లో కడ్రాయర్లు, మర్డర్లు, పరుపులు, సీరియట్లని నీచని యాడ్ చేస్తావా? ఏ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదా? చేసుకున్నారు. ఆ. అందుకే ఆడియన్స్ టీవీలు కట్టేశారు, ఆ. ప్రొడ్యూసర్స్ మన ఛానల్ కట్ చేశారు. నేను మేకింగ్ బాగానే ఇచ్చాను బావా, టేకింగ్ లోనే ఆ ఏదో మిస్టేక్ చేసి ఉంటాడు. చెప్పు తీసి కొడతాను. అది కాదు బావా, ఛానల్స్ మొత్తంలో ఆడియన్స్ నాడు తెలిసిన బాడీ నాది. ఎక్కువ మాట్లాడొద్దు. నేను చెప్పేది మర్యాదగా వినవా? బయటకు వెళ్తావా, మెడబెట్టి గట్టించబడ్డావా? చెల్లికో ఫోన్, చెల్లికో ఫోన్. ఫోన్ కింద నామంటే ఇద్దరు కలిపి తెస్తాను. ఆ? సరే పో. చెల్లి దగ్గరికి వెళ్తానులే. సాడ్ డే, బ్యాడ్ డే. నమస్తే సార్. నా డబ్బులు డబ్బులా? డబ్బులు అడుతూ కొడతారటండి. నువ్వు చేసే టుంబురి ప్రోగ్రామ్ కి రెమ్యూనరేషన్ అవుతా మళ్ళీ. ఏంటి నాది టుమ్మిడి ప్రోగ్రామా? ఆ. మరి టీవీలో ప్రసారం చేశారు కదా. ఎంత ప్రమాదం జరుగుద్దని తెలవక ప్రసారం చేశాం. షార్ట్ పెడితే అబ్బా సూపర్ ఫెంటాస్టిక్ అన్నారు. షార్ట్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అనలేదు, షార్ట్ లో ఉన్న అమ్మాయి సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నావు. నీ అంత డోన్ లేరని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ అంత నాతో పెట్టి చాకరీ చేయించుకొని లొకేషన్ డబ్బులు ఇవ్వలేదు, నా రెమ్మెంటేషన్ ఇవ్వలేదు, కనీసం ఆటో ఛార్జ్ కూడా ఇవ్వలేదు. పైకి అన్నే కొడతావా రే? నీ ఎంత చూస్తారే? ఏంట్రా నువ్వు చూసేది నా అంత బొక్కడా? నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను కదా. నువ్వేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే వెళ్ళిపోతున్నాను. నీ తొక్కడ ఛానల్ కాకపోతే ఇంకా బోల్ని ఛానల్ సేవా మన వత్తనం అంటే చాలరా. రెడ్ కార్పెట్. మరి అక్కడికి వెళ్ళి చేసేవాడు ఇక్కడ ఎందుకున్నావు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సైలెన్స్ ఇండియా మొబైల్లో ఉద్యోగం సంపాదించగలగటం ఒక అదృష్టం అయితే, ఈ రింగ్ టోన్ రంగారావు దగ్గర టైరింగ్ పొందగలగటం ఇంకో అదృష్టం. అర్థమైందా? సూదైనా సూపర్ సోనిక్ విమానమైనా దాన్ని అమ్మాలంటే ఒక గమ్మత్తైన టాలెంట్ కావాలి. కస్టమర్కి కొనాలనే ఇంట్రెస్ట్ కలగజేసి వాడు ఇది వేస్ట్ మనకు పనికిరాదు అని డిసైడ్ అయ్యే లోపల మనం వాడికి దాన్ని అట్టకట్టేసేయాలి. నిజానికి సేల్స్ అనేది ఒక గొప్ప కళయ్య, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు? నీలాంటి సన్నాసుల కోసం అది. సెటైర్లు మానేసి చెప్పింది విను. సపోజ్ మీరు ఒక ఇంటికి ఫోన్ అమ్మటం కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేసరికి గేటు మూసేసింది, లోపల కుక్కుంది. ఇప్పుడు ఫోన్ ఎలా అమ్ముతారు? గోడ దూకెళ్తాం సార్. గోడ దూకెళ్తే కుక్కొచ్చి నీ పిక్క పట్టుకుంటుంది, చేస్తావు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాను సార్. ఏమమ్ముతా? ఆయన సాయంత్రానికి వస్తాడు. అప్పుడు నువ్వు అమ్మేది సెల్ ఫోన్ కాదు, కంపెనీ అమ్ముకోవాలి. మరి ఇంకేం చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. అందుకే భగవంతుడు మనకు నోరిచ్చాడు. అమ్మా అయ్యా అని అంటే అమ్మో అయ్యో బయటకు వస్తారు. అలా అంటే అడుక్కునే వాళ్ళని అన్నం ఇస్తారేమో సార్. పిచ్చోడా, ఉద్యోగం చేసేది అన్నం కోసం కాదు. ఎట్ట బతుకుతారా మీరు? కోటి విద్యలు కూటి కొరకే. అమ్మో లంచ్ టైం అయింది, వస్తా నేను.